ఇరాన్ యుద్ధాన్ని విమర్శించినందుకు జర్మనీలో ఉన్న తమ దళాల్లోని 5,000 మంది సైనికులను ఉపసంహరించుకోవాలన్న అమెరికా నిర్ణయంపై జర్మనీ స్పందించింది. అమెరికా ఇలా చేస్తుందని ముందే ఊహించామని జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ తెలిపారు. ఐరోపాలో ముఖ్యంగా జర్మనీలో అమెరికా సైనికులు ఉండటం తమతో పాటు అమెరికాకు కూడా ముఖ్యమే అన్నారు. అలా చేయడం వల్ల అమెరికాకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. కాగా జర్మనీలో మొత్తం 36,000 మంది అమెరికా సైనికులు ఉండగా ప్రస్తుతం 5,000 మందిని వెనక్కి పిలుస్తున్నామని, ఆ సంఖ్య మరింత పెరుగుతుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రక్షణ బడ్జెట్ను భారీగా పెంచుకోవాలని జర్మనీ నిర్ణయించింది. జీడీపీలో 3.1% రక్షణ రంగం కోసం వెచ్చిస్తామని తెలిపింది. భద్రత కోసం ఐరోపా ఇక సొంతంగా సిద్ధమవ్వాల్సిన సమయం వచ్చిందని జర్మనీ రక్షణ శాఖ పేర్కొంది. అమెరికా దళాల ఉపసంహరణ నాటో కూటమిలో చిచ్చు పెట్టింది. ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, బాహ్య శత్రువుల కంటే అంతర్గత విచ్ఛిన్నమే కూటమికి పెద్ద ముప్పని పోలాండ్ హెచ్చరించింది. ట్రంప్ నిర్ణయం పూర్తి వివరాల్ని అర్థం చేసుకోవడానికి సంప్రదింపులు జరుపుతున్నామని నాటో తెలిపింది.